హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బానీ. మన ఛానల్ వచ్చేసి రబ్బానీ యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే ఒక మంచి హోండా సిటీ తేడం జరిగింది. 2014 మోడల్ అనమాట. వి వర్షన్. ఇది టైప్లో వచ్చేసి వి అనమాట. దీనికి వచ్చేసి మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది. అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీ పరంగా. క్రూజ్ కంట్రోలర్ వచ్చింది. స్టీరింగ్ మీద ఆడియో కంట్రోలర్ వచ్చింది. బ్లూటూత్ సిస్టమ్ ఉంటుంది. అలాగే రివర్స్ క్యామ్ ఉంటుంది. రివర్స్ సెన్సార్లు ఉంటాయి. ఎలా వీల్స్ ఉంటాయి. ప్రతిదీ ఉంటుంది అనమాట. ఇది సెకండ్ టాప్ ఎండ్ వెహికల్. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇయర్ మే వరకు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. దీనికి మీకు ఎవరికైనా కొనుక్కునే వాళ్ళకైతే ఇన్సూరెన్స్ కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. ఇన్సూరెన్స్ అయితే ఉంది. అది ఫుల్లో కాదో నాకైతే కరెక్ట్గా తెలీదు. ఇన్సూరెన్స్ అయితే నెక్స్ట్ ఇయర్ మే వరకు ఉందని చెప్పారు సార్. ఇంకొకటి ఏంటంటే ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 4,20,000 రూపాయలకి అయితే ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం బార్గెన్ అయితే ఉంది. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే మనం 90,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 90,000 అయితే చిల్లర అయితే ఉంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 90,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 4,20,000. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబరే ఇస్తున్నాను. మీకు ఏమైనా కావాలనుకుంటే అడగచ్చు. మీకైతే ఇంకా డీటెయిల్గా అయితే ఈ వెహికల్ చూపిస్తాను. చూడండి. చూసిన తర్వాతే మీకు నచ్చితే కనుక మీ మెకానిక్ కానీ ఎవరన్నా వచ్చి చూసి తీసుకోండి. అలాగే ఇప్పుడైతే మీకు డీటెయిల్గా అయితే వెహికల్ గురించి చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. హోండా సిటీ అనమాట. వి వర్షను వెహికల్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది. బంపర్ చూసుకోవచ్చు. ఎటువంటి డ్యామేజెస్ కానీ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే హెడ్ లైట్స్ చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉన్నాయి. క్రోమ్స్ చూసుకోవచ్చు. ఎక్కడ రస్ట్ రావడం కానీ అలాగే ఏం లేదు. బానెట్ మీద చూసుకోవచ్చు. బానెట్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. ఇది దుమ్ము అనమాట. తుడిచి చూపిస్తున్నాను చూడండి. ఇది దుమ్ము అనమాట. ఏమి లేదన్నమాట. దుమ్ము అది. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. మనకి వెహికల్లో చూసుకోవచ్చు. పైన చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అవన్నీ కనబడుతున్నాయి. అంత నీట్గా అయితే ఉంది వెహికల్. మీకైతే ఓవరాల్గా చూపిస్తున్నాను చూడండి ఒకసారి వెహికల్ అయితే. ఈ వెహికల్కి ఫెండర్ మీద ఇక్కడ ఒక స్క్రాచ్ అయితే కనబడుతుంది. ఈ స్క్రాచ్ ఇదొకటి వెహికల్ మొత్తానికి ఏ స్క్రాచ్ అయితే ఉంది. వెహికల్ మిగతాదంతా మొత్తం నీట్గా అయితే ఉంది. నేనైతే చెక్ చేశాను. మీకు కూడా ఇప్పుడు డీటెయిల్గా అయితే చూపిస్తున్నాను చూడండి. టైర్స్ అలాయ్ వీల్స్ చూసుకోవచ్చు. మనం సెకండ్ టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి అలాయ్ వీల్స్ వచ్చినాయి. అలాగే ఇది లెఫ్ట్ సైడ్ డోర్ అనమాట. చూసుకోవచ్చు మనం. నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. చాలా నీట్గా అయితే ఉంది. చూడవచ్చు మనం. అలాగే వెనకాల బ్యాక్ డోర్ కూడా చూసుకోవచ్చు. పెట్రోల్ వెహికల్ అండి ఇది. క్వార్టర్ ప్యానల్ మీద చూసుకోవచ్చు. ట్యాంక్ మూత మీద ఉంటుంది పెట్రోల్ అని. ఎవరికైనా అర్థం కాకపోతే అలా చెక్ చేసుకోండి. పెట్రోలా డీజిల్ అని కన్ఫ్యూజన్ ఉన్నోళ్ళు ఈ బండికి కాదు, ఏ బండికైనా కానీ. అలాగే అలాయ్ వీల్స్ చూసుకోవచ్చు. ఎటువంటి స్క్రాచెస్ ఏం లేవు అలాయ్ వీల్స్ మీద. నీట్గా అయితే ఉన్నాయి. అలాగే టైల్ ల్యాంప్స్ చూసుకోవచ్చు. టైల్ ల్యాంప్స్ కూడా నీట్గా అయితే ఉన్నాయి. ఎక్కడ క్రాక్ రావడం కానీ లోపల నీళ్ళు రావడం కానీ అలాంటివి ఏం లేవు. నీట్గా అయితే ఉన్నాయి. వెనకాల డిక్కీ చూసుకోవచ్చు మనం. డిక్కీ డోర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. మర్చిపోయిన విషయం ఏంటంటే ఫ్యాన్సీ నెంబర్ అనమాట. 6336 9 టోటల్తో అనమాట. ఎక్సలెంట్ నెంబర్ అనమాట. ఫ్యాన్సీ నెంబర్తో. ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉంది మనకు కనబడుతుంది బంపర్ మీద. ఉన్నట్టుగానే చెప్తానమాట. మీరు రేపు పొద్దున బండి కొనడానికి వచ్చినా కానీ ఒకసారి వీడియో పక్కన పెట్టి చూసుకోవచ్చు అనమాట మీరు. అలాగే ఇప్పుడు రైట్ సైడ్ చూసుకోవచ్చు మనం. రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. అలాగే అలాయ్ వీల్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. 100కి 70% అయితే ఉన్నాయి టైర్స్. అలాగే రైట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట. ఇది బ్యాక్ డోర్ చూడొచ్చు మనం. చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. అలాగే డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు మనం. డ్రైవర్ డోర్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. దీంట్లో ఏ డోరు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చినవి ఉన్నాయి. అలాగే రైట్ సైడ్ ఫెండర్ చూసుకోవచ్చు మనం. అలాగే బంపర్ కార్నర్స్ కూడా ఎక్కడ స్క్రాచెస్ అయితే లేవు. సార్ అయితే ఏం చెప్పారంటే నాకు ఎక్కడన్నా స్క్రాచెస్ అయ్యి ఏమైనా ఉంటే నేను ఎమ్మటనే ఇమీడియట్గా అయితే పెయింట్ చేయించుకుంటూ ఉంటానండి అని చెప్పారు. ఇప్పుడైతే మనకి డోర్స్ అయితే చూపిస్తాను చూడండి. ఒరిజినల్ డోర్స్ బండితో పాటు వచ్చినాయి అన్నమాట.
ఎక్కడా చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చిన డోర్లే మొత్తం. చూడండి, రైట్ సైడ్ బ్యాక్ డోర్ చూపిస్తున్నా ఇప్పుడు మీకు. బండితో పాటు వచ్చిన డోరే, ఏం చేంజ్ కాలేదు. అలాగే డిక్కీ డోర్ చూసుకోవచ్చు అనమాట. డిక్కీ డోర్ కూడా ఏం చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. అలాగే ఇది వేరే బండికి ఆటోకి కావాలంటే మా ఓడికనే పెట్టాను. ఇది గూడ్ స్పేస్ చూసుకోవచ్చు. గూడ్ స్పేస్ అయితే చాలా బాగుంటుంది వెహికల్కి, గూడ్ స్పేస్. అలాగే మనం స్టెప్ ఇన్ టైర్ చూద్దాం. స్టెప్ ఇన్ టైర్ చూసుకోవచ్చు, కొత్త టైర్ లాగా అయితే ఉంది. అలాగే ఇక్కడ రస్ట్ రావడం కానీ అలాగైతే ఏం లేదు, మొత్తం బాగుంది నీట్గా. చూసారు కదా డిక్కీ డోర్ ఇదన్నమాట. అలాగే లెఫ్ట్ సైడ్ డోర్ అన్నమాట చూసుకోవచ్చు మనం. డోర్ ఎక్కడ చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే. లైట్లు పెట్టడం కానీ పేస్ట్ పెట్టడం కానీ అలాగే ఏమీ లేదు, బండితో పాటు వచ్చిన డోరే అన్నమాట. అలాగే కో డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు మనం. కో డ్రైవర్ డోర్ కూడా చూసుకోవచ్చు, బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడా చేంజ్ కాలేదు, ఒరిజినల్గా ఉందన్నమాట. అలాగే ఒకసారి ఇంటీరియర్ చూసుకోవచ్చు మీరు. ఇంటీరియర్ చూసుకోవచ్చు, సీట్ కవర్స్ చూసుకోవచ్చు. 100కి 80% అయితే ఉన్నాయి సీట్ కవర్స్, చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ చూసుకోవచ్చు, ఇది కూడా 100కి 80% అయితే ఉన్నాయి. దీనికి వెనకాల కూడా ఏసీ వెంట్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు మనం. వెనకాల కూడా ఏసీ వెంట్స్ వస్తాయి. అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది వెనకాల. మనం ఎదురు చూసుకున్నట్టయితే టచ్ స్క్రీన్ ఉంటుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. అలాగే స్టీరింగ్ మౌంట్ మీద బ్లూటూత్ సిస్టమ్ని కంట్రోల్ చేయడం, ఫోన్ మాట్లాడడం అవన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే క్రూజ్ కంట్రోలర్ కూడా ఉంటుంది దీనికి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్ అన్న, 5 గేర్లే ఉంటాయి అన్నమాట ఈ బండికి. చూశారు కదా, ఇది ఇంటీరియర్ అన్నమాట. ఇప్పుడు ఇంజన్ ఒకసారి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, మనం ఇంజన్ చూసుకోవచ్చు. ఇంజన్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. నీట్గా అంటే అలా నీట్గా కాదు, ఇంజన్ అయితే చాలా బాగుందని అనమాట. క్లీనింగ్ అయితే చేయలేదు, నీట్గా అయితే ఉంది. అలాగే ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ అలాంటివి ఏమీ లేవు. నేనైతే చెక్ చేశాను, చాలా బాగుందన్నమాట ఇంజను. పికప్ కానీ బాటమ్ నుంచి ఎటువంటి సౌండ్ రాకపోవడం కానీ అంతా కానీ. అలాగే యాప్రాన్స్ చూసుకోవచ్చు, యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజెస్ కానీ ఏమీ లేవు, చాలా నీట్గా అయితే ఉంది. చాలా బాగుందన్నమాట. అలాగే ఒకసారి కుక్క అడ్డొచ్చి ఎదర బంపర్కి అయితే తగిలిందని చెప్పారు సారు. తగిలితే రిపేర్ అయితే చేపించానని చెప్పారు. బానెట్ కూడా తగిలితే రిపేర్ చేశారని చెప్పారు, కానీ బానెట్ అయితే ఏం మారలేదు. బండితో పాటు వచ్చిన బానెట్టే ఉంది, ఒరిజినల్ బానెట్ అలాగే ఉందన్నమాట. రిపేర్ అయితే జరిగిందని చెప్పారు. ఎదర కుక్క అడ్డు వచ్చిందండి. కుక్క అడ్డు వచ్చినప్పుడు సడన్గా బ్రేక్ చేశాను, ఆ టైంలో కుక్కని హిట్ చేయడం అయితే అయింది అని చెప్పారు. ఇదొకటి డ్యామేజ్ అయితే అయిందండి, బంపరును బానెట్ అన్నారు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పారు సారు. ఆయన లేకపోయినా మనకు తెలిసేది ఇలా జరిగిందని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. మీకైతే చూపిస్తాను చూడండి. సార్ కొద్దిగా యాక్సిలేటర్ ఇవ్వరా, ఇంకొంచెం పెంచండి. ఆపేయండి సార్, ఆపేయండి. చూసారు కదా, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు. ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. నేనైతే డ్రైవ్ చేశాను, చూశాను. ఓవరాల్గా ఇదన్నమాట ఇంజను, హోండా సిటీ 2014 V. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకే చూపించాను. ఏ డోరు ఏ గ్లాస్ అయితే
చేంజ్ కాలేదు, బండితో పాటు ఉన్నట్టువే ఉన్నాయి. అన్నీ మీకైతే డీటెయిల్గా వీడియోలో అయితే చూపించాను. అలాగే ఇంటీరియర్ చూశారు మీరు. సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇది సెకండ్ టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటో మీకు అన్ని చూపించాను, మీరైతే చూశారు. ఇంకొకసారి చెప్తాను చూడండి, ఎలై వీల్స్ ఉన్నాయి దీనికి మనకి. అలాగే క్రూజ్ కంట్రోలర్ ఉంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే వెనకాల కూడా ఏసీ వెంట్స్ అయితే వస్తాయి దీనికి. ప్రతిదీ ఉందన్నమాట ఈ వెహికల్కి. హోండా సిటీ వి వర్షన్లో పెట్రోల్ అనమాట ఇది బండి, డీజిల్ కాదండి, పెట్రోల్ వెహికల్. కాస్ట్ వచ్చేసి ఓనర్ గారు 4,20,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. నాకైతే కాల్ చేయండి, నా నెంబరే పెడుతున్నాను డిస్క్రిప్షన్లో. అలాగే మీ కళ్ళతో మీరు చూశారు కదా, నేనైతే డ్రైవ్ చేశాను. వెహికల్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. బాటమ్ నుంచి ఎటువంటి సౌండ్స్ అయితే రావట్లేదు, చాలా బాగుంది. ఎక్సలెంట్ పికప్ కానీ ఏసీ కానీ ప్రతిదీ చాలా బాగుంది. మీకు బంపర్ ఆఫర్ అనమాట ఈ వెహికల్, చాలా బాగుంది. తొందరగా కాల్ చేయండి, తొందరగా కొనుక్కోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.